ఇవే మన సెట్. ఎప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి చూడం. వాట్ ఈస్ సర్ప్రైజ్. ఆ అమ్మాయి పక్కన కూర్చుని సుబ్బుగాడు సినిమా. ఆహా, మనకు కూడా తెలియకుండా సుబ్బుగాడు అమ్మాయిని ఇప్పుడు లైన్లో పెట్టాడురా. ఈ సీక్రెట్ లో ఎప్పటి నుంచో అని కనుక్కుందామా? మనకెందుకురా కాకరకాయ? వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దురా. వాళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లో లేరు, మరి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారా? అటు చూడు. మాట్లాడు. సినిమా చూడు. వాళ్ళని కాదు, సినిమా చూడు. ఇదేంటి నీరజ నా పక్కన కూర్చుంది? చకాదు, నేనే నీరజ పక్కన కూర్చున్నాను. పరిచయం చేసుకుందామా? రే సుబ్బు, కంట్రోల్ కంట్రోల్. బాగా టెన్షన్ గా ఉంది. టైం బాగాలేదు, వెళ్ళిపోతే బెటర్. లెగెత్తురా సుబ్బు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. రే సుబ్బు, ఏంట్రా ఇది? కంట్రోల్ కంట్రోల్. పబ్లిక్ పబ్లిక్. హలో, నమస్తే గురు. రే, మీరెప్పుడు వచ్చారా? తమరు అమ్మాయి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాం. గుళ్ళో చూసిన అమ్మాయి కదా? అవునరా. సినిమా దాకా వచ్చిందంటే రే, వచ్చి కూర్చోనకు తెలిసిందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉందని. ఓకే, ఎనీవే కంగ్రాట్స్ రా. అక్కడ చేయించేంత సీన్ లేదమ్మా. ఆ అమ్మాయి పేరు తప్ప నాకు ఇంకేం తెలియదురా. రే, నేను సినిమా చూడడానికే వచ్చా. నాకు ఇంకో సినిమా చూపించొద్దు. రే, ప్రామిస్ రా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని బస్లో చూశాను రా. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. రెండోసారి గుళ్ళో చూశాను రా, అంతే. ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలిగింది. ఎంత ఇష్టం అంటే తను నా కోసం పుట్టిందేమో అన్నంత. రే, అయితే ఒక పని చెయ్యి. ఎలాగో నీ పక్క సీటే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో అమ్మాయికి చెప్పేరా. అమ్మో, నా వల్ల కాదురా. రే, నువ్వు చెప్పక అమ్మాయికి తెలియక ఎలా రా? ఏమోరా. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఏయ్, కళ్ళు కూడా ఆ మాట అనకరా. ఊహల్లో కూడా నేనేది భరించలేను. చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి ఒక్క నీటి చుక్క కూడా పనికిరాదు. అలాగే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నాకు కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయిని చూస్తే నాకు కలిగిందిరా. నాకు కలిగింది. రే, అల్లుడు రే, మర్యాదగా జేబులో లవ్ లెటర్ తీసిపు. లవ్ లెటర్ లేదు, ఏమి లేదు. నువ్వు కాస్త మూస్తావా? లవ్ లెటర్ లేదు, గివ్ లెటర్ లేదంటే నమ్మేస్తాను అనుకున్నావా? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లవ్ లో పడ్డా. డబ్బు లేదు, ఏమి లేదు మామ. నువ్వు ఊరుకో. మళ్ళీ ఊరుకోమంటాడు. ఇదిగా ఏం లేకపోతే ఎందుకు నాన్న ఫోన్ అలా చూస్తున్నావు? ఈ పువ్వులో నీ ఫేస్ కనిపిస్తుందేమో. నీ అభిమానం అలాంటిదమ్మా. చా, అంత లేదమ్మా. వెళ్దామా? వెళ్దామా? పద పద. రవిగాడు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని రమ్మన్నాడు. ఏమై ఉంటుంది? వీడు ఇంకా రాలేదేంటి? అరే నీరజ, నీరజ రవి కలిసి వస్తున్నారేంటి? నో ప్రాబ్లం. సర్లే, వచ్చాక వాడే చెప్తాడుగా. రైట్. ఈ రోజైనా పరిచయం చేస్తా.
పేషెంట్ పరిస్థితిని కీన్ గా అబ్జర్వ్ చేస్తుండాలి. ఎస్ సార్. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వు. అలాగే సార్. ఎగ్జాక్ట్లీ 2:30కి ఈ మెడిసిన్ ఇవ్వాలి. ఓకే సార్. క్లినికల్ ల్యాబ్ నుంచి ఈ రిపోర్ట్స్ తెప్పించు. ఓకే సార్. ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. డాక్టర్ ఆ. ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ స్పృహలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఇంతకీ మీరెవరు? ఫ్రెండ్ ని. పేషెంట్ ని చూసుకోవడానికి దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. ఇతను రూమ్ లో ఇన్ఫార్మ్ చేస్తానండి. పేరెంట్స్ ఇక్కడ లేరు. ఓకే. సిస్టర్ ఇతను కొంచెం చూసుకుంటారా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ. రవి, డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు వీడికి ఎలా ఉంది? తలకు బలంగా దెబ్బ తగిలింది. స్పృహలోకి రావడానికి కొంత టైం పట్టొచ్చు. ఫ్రెండా మీరు? అవును సిస్టర్. పేషెంట్ దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. వీళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సిస్టర్. ఎవరు కావాలమ్మా? రవి గారు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారండి? పాచి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కని అంతా వైజాగ్ వెళ్ళారు. వస్తే ఏమన్నా చెప్పమంటావా? ఏ లేదండి, రవి గారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అరెరే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ప్రస్తుతం పర్లేదు. యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు వస్తే ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్? అలాగేనమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది. సారీ. నీరజ, నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి శారీ సెలెక్ట్ చేసుకొని వస్తాను. ఏ, నగలు వేసుకునేది నువ్వు. నీ కావాల్సింది నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే? ఏయ్, నీ టేస్ట్ నాకు తెలుసు. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఓకే? అయ్యో ఏంటో. అరే నీరజ, కమాన్ రా సుబ్బు, ఈరోజు ఎలాగైనా పరిచయం చేసేసుకోవాలి. నమస్ మరి పాత ట్రెడిషన్. హాయ్. మరి వెస్టర్న్ అయిపోయిందిరా. ఏం చేద్దాం. హాయ్, ఐఎమ్ సుబ్బు. హాయ్, ఐఎమ్ నీరజా. కొట్టేశారా సుబ్బు? కమాన్ ప్రొసీడ్. యా. ఇక్కడున్నావా? ఇటు 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 నిన్నే నిన్నే. హలో హలో, ఇగో ఇటు తిరిగి, ఇటు తిరిగి. ఇగో మీది గుడివాడ కాదు? మాది గుడివాడ కాదు, వైజాగ్. ఆ గుడివాడ వైజాగ్. ఇగో నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. మీ అమ్మాయినా? అవును, మా అమ్మాయిని. నేనా? నువ్వే. ఊరుకోండి సార్. ఊరుకోమంటావేంట బాబు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఇలా రోడ్డు మీద తిరగడం ఏం బాగలేదు. ఇగో పెళ్లి చేసుకున్నాక నువ్వు మా అమ్మాయి కలిసి రోడ్ల మీద తిరుగుతాను. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్లు తిరగడం ఏం బాగలేదే. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్లు తిరగడం ఏం బాగాలేదని చెప్తున్నా. పెళ్లి చేసుకో. ఎవరు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోండి? ఎవరు? హాయ్. చూడు స్వప్న, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. వాటికి కరెక్ట్ గా ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళకి ఈ రోజు ట్రీట్ నేనే ఇస్తాను. అడుక్కో. అవును, ఫస్ట్ నైట్ అమ్మాయి పాల గ్లాస్ తోనే గదిలోకి ఎందుకు వెళ్తుంది? మందు గ్లాస్ తో వెళ్తే అది తాగి పడుకుంటాడు కాబట్టి. ఓహో. అవును, మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు, ఆపిల్ పళ్ళు మాత్రమే ఎందుకు విసురుతారు? పనసకాయలు, గుమ్మడికాయలు విసిరితే బొట్టు వాచిపోతుంది కాబట్టి. నీరజ, మనం కోతుల నుంచి పుట్టావట, నిజమేనా? నీ విషయం తెలియదు కానీ మేము మాత్రం మా అమ్మ నాన్నకి పుట్టాం. ఓకే, బాయ్. బాయ్. అదే కాదు స్వప్న, ఇంకో చిన్న డౌట్ ఉంది. హలో, అడగమంటావా? ఐఎమ్ రవి. హాయ్, ఐఎమ్ నీరజ. మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ నాతో ఏం పని? అది ఏం లేదు. ఏం లేదా? ఓకే, ఉందండి. అయితే చెప్పండి. మిమ్మల్ని ఫస్ట్ టైం శాంతి థియేటర్లో చూసాము. ఆ రోజు మా ఫ్రెండ్స్ మీ గురించి, నా గురించి మీ ఫ్రెండ్స్? ఐశ్వర్య రాయ్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా మీ ముందు వేస్ట్ అన్నారండి. ఆ తర్వాత నేను లూజ్ టంగ్ తో ఓవర్ గా మాట్లాడి ఇరుక్కుపోయానండి. ఇంట్రెస్టింగ్. ఏమన్నారు? ఎలా ఇరుక్కుపోయారు? మా ఫ్రెండ్స్ అలా మిమ్మల్ని పొగుడుతుంటే నేను చాలా స్టైల్ గా, మీరు నాకు ఎల్కేజీ నుండి తెలుసని మా వాళ్ళకి చిన్న కటింగ్ ఇచ్చానండి. కానీ వాళ్ళు నమ్మలేదు. ఓకే, మీ కేసు అర్థమైంది. మీ ఫ్రెండ్స్ నమ్మేలాగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను యాక్టింగ్ చేయాలి, అంతేగా? కరెక్ట్. ఏం లేదండి, మీరు నా బైక్ మీద కూర్చుంటే వాళ్ళ ముందు నుండి అలా ప్రౌడ్ గా తీసుకెళ్తాను. నాకు 5000 రూపీస్ వస్తాయండి. అదేంటి? పూర్ ఫెలోస్ నాతో బెట్టి కట్టారులేండి.
ఏమండి ప్లీజ్ అండి. ఓకే నేను వస్తాను, కానీ 5000 మ్యాటరే ఇబ్బందిగా ఉంది. ఆ డబ్బు నా కోసం కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్ కి డొనేట్ చేద్దామని. గుడ్. మీ చూపులోని మీ మాటలోని నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి నేను వస్తున్నాను. ఓకే ఓకే థ్యాంక్స్ అండి, మనం ఇప్పుడు ఫ్రెండ్స్. బట్ ఎల్కేజీ నుండి మాత్రం కాదు, ఈ రోజు నుండి. ఓకే ఓకే ఓకే